హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మీకు టమాటా పప్పు అయితే చేసి చూపిస్తానండి. ఈ టమాటా పప్పు అయితే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది గట్టిగా కాకుండా జోరుగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు అయితే 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాస్ కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. దాంట్లోకి అయితే టమోటాలు 2 లావు టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. సరిపడా 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడైతే వేసేసుకున్నాము. కాస్త చింతపండు, అంతే. టమోటాలు వేసుకున్నాము, ఉల్లిగడ్డలు వేసుకున్నాము. 2 గ్లాసుల వాటరు, దీంతో 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాము. మనం పప్పు ఉడికిన తర్వాత మనం కావాల్సినంత వాటర్ వేసుకుని ఇంకా జోరుగా చేసుకున్నాము. అయితే పప్పు దీంట్లోకి టమోటాలు వేసేసుకున్నాము, ఉల్లిగడ్డలు వేసుకున్నాము. ఇంకా 1 టీ స్పూన్ అయితే పసుపు వేసేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు, చింతపండు వేసుకున్నాము. కడిగి పెట్టుకున్న చింతపండు పైన వేసుకున్నాము. లోపల వేసినామంటే అది ఆ పులుపుకి ఉడకదనమాట. మెత్తగా బ్యాళ్ళు అయితే ఉడకవు. ఇప్పుడైతే కాస్త నూనె వేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు తరువాతకైతే ఒక మీడియం సైజ్ గడ్డ ఎల్లిపాయ తీసుకొని కొంచెం ఒత్తి పెట్టుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మొత్తం 1 టీ స్పూను. దీనికైతే తిరువాతలోకైతే 2-3 ఎండుమిర్చి అన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాము. కారం పొడి అన్నీ వేసేసుకున్నాము. కుక్కర్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించుకొని ఎలుపుకొని తర్వాత పెట్టుకుంటే వట్టి కారం పప్పు, జోరపప్పు, టమాటా పప్పు రెడీ. టమాటా పప్పు అయితే మెత్తగా ఎంపుకున్నాము. వేసుకొని చాలా జోరుగా చేసుకోవాలి. ఇది ఇలాగా మెత్తగా ఎంపుకొని ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే తర్వాత కాయలు పెట్టుకున్నాము. ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మొత్తం పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాము. ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాము. ఎర్రగా అవ్వాలన్నమాట. ఎల్లిపాయలు ఎర్రగా అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకున్నాము. ఇలా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తాను. కాలిపోయింది. ఇప్పుడైతే మనం ఎనిపి పెట్టుకున్న పప్పులో అయితే వేసేసుకున్నాం. అంతేనండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ టమాటా జోరపప్పుని అయితే చేసుకోండి. మీరు కూడా వేడి అన్నంలో చేసుకొని తినండి. అంతేనండి. టమాటా ఎర్రపప్పు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.